హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. తిరుమలలో వడగళ్ల వాన పడుతుందంట. ఒక పక్క రాష్ట్రం ఎండలతో ఉంటే తిరుమల మాత్రం వడగళ్ల వాన పడుతుందంట. అసలు ఏంటో చూద్దాం. ఏపీలో మండిపోతున్న ఎండలు, తిరుమలలో మాత్రం వడగళ్ల వాన ఆంధ్ర రాష్ట్రంలో పడుతుందంటండి. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక వడదెబ్బతో మరణాలు కూడా సంభవిస్తూ ఉండడంతో బాధాకరం. అయితే కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర కొలువైన తిరుమలలో మాత్రం భారీ వర్షం కురుస్తుందంట. తిరుమలలో భయంకరమైన భారీ వర్షం కురుస్తుందంట. 3 రోజులుగా తిరుమలలో భారీ వాన పడుతుంది. ఉదయం ఎండ, మధ్యాహ్నానికి వర్షం పడుతూ ఉండడంతో భక్తులు ఉపశమనం పొందుతున్నారు. శనివారం కూడా తిరుమలలో వడగండ్ల వాన కురిసింది. తిరుమలలో కూడా వడగండ్ల వాన కురిసిందండి. ఈరోజు తిరుమలలో వడగండ్ల వాన. ఏపీలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు సూర్యుడు దంచి కొడుతుంటే మరోవైపు వరుణుడు చల్లబరుస్తున్నాడు. ఓవైపు ఎండ కాలుస్తుంటే ఓవైపు వరుణుడు చల్లబరుస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం కొనసాగుతుంటే తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులు చల్లదాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు అర్ధ సెంచరీకి చేరువగా వెళ్తున్నాయి. జనం భరించలేని ఒక్కపోత వేడితో ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో మాత్రం గత 3 రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. కానీ రాష్ట్రం ఎండల్లో ఉన్నా సరే తిరుమలలో మాత్రం భయంకరంగా వర్షం కురుస్తుందంటండి. మధ్యాహ్నం వరకు ఎండ, మధ్యాహ్నం నుంచి వర్షం అనేలా తిరుమలలో పరిస్థితి ఉంది. శనివారం కూడా తిరుమలలో వడగండ్ల వాన కురిసింది. దీంతో అప్పటి వరకు వేడి, ఒక్కపోత ఇబ్బందులు పడిన భక్తులు వర్షం కురవడంతో ఉపశమనం పొందారంట. అయితే తిరుమల వడగండ్ల వాన కురవడానికి ఒక కారణం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పగటిపూట భారీ వర్షాలు, ఉష్ణోగ్రత నమోదు కావడంతో తిరుమలలో వేడి వాతావరణం ఏర్పడింది. ఈ వేడి వాతావరణ చల్లగాలులు కూడా తోడవడం క్యూమునింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. భూమి బాగా వేడెక్కి ఆ వేడి గాలితో తేమతో కలిసి ఎత్తుకెళ్ళినప్పుడు ఈ క్యూనింబస్ మేఘాలు ఏర్పడతాయని వాతావరణ శాఖలు తెలిపారు. నెక్స్ట్, మరోవైపు ఏపీ వ్యాప్తంగా ఎండలు ఉన్నప్పటికీ తిరుమల ఆ వేడి వాతావరణానికి అటవీ ప్రాంతం నుంచి వీచే తేమతో కూడిన గాలులు కూడా కలవడంతో ఈ క్యూమనియస్ మేఘాలు ఏర్పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకు వేసవిలో తిరుమల వడగండ్ల వాన కురుస్తుందని అంటున్నారు. అయితే ఈ వడగండ్ల వాన కారణం ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న భక్తులు మాత్రం ఉపశమనం పొందుతున్నారు. అయితే వేసవి తాపం నుంచి భక్తులకు ఉపశమనం కలిగించే టీటీడీ సైతం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మొత్తం ఏంటంటే తిరుమలలో భారీ వర్షం కురుస్తుందంటండి. వడగండ్ల వాన అక్కడున్న తేమతో కలిసి ఏదో ఒక మిస్టరీస్ జరుగుతున్నట్ట. ఒక పక్క ఎండలు ఉన్నా సరే ఎండలు సైతం లెక్క చేయకుండా వర్షాలు భయంకరంగా కురుస్తున్నాయంట అండి. సో ఒక ఉపశమనం కలిగిందంట. సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, కొంచెం మనకి వేడున్నా కూడా తిరుమల మాత్రం వర్షం కురుస్తుందంట. కానీ నెక్స్ట్ డే చెప్తాను, వర్షం కురిసిన నెక్స్ట్ డే భయంకరంగా ఎండలు అయితే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇలా జరగడం వింత విశేషంగా జనాలు అందరూ చెప్పుకొస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.